మీడియా వారికి, పత్రికల వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది అంటానికి ఒకటే ఒక్క నిదర్శనం అండి. వేరే ఉద్దేశంతో కాదు కానివ్వండి, ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బయట వాతావరణంలో ఎంత ఇబ్బందికరంగా ప్రజలందరూ ఒక రకమైనటువంటి యాజిటేషన్ మూడ్లో ఉండి ఇన్ని 2 నెలల నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా జీతాలు కూడా తీసుకోకుండా 2 నెలల నుంచి కరెక్ట్గా ఇవాళకి 60 రోజులు నిన్నటికి అలాంటి వాతావరణంలో ఉండి ఎట్లాగో అలా ఉంటే ఫోన్ కలెక్షన్స్ లేవనుకుంటే ఫోన్లో ఎవడు మాత్రం వస్తాడరా, జీతాలు లేవు ఎవరు చూస్తారు మిడిల్ క్లాస్ అనుకోకుండా. ఇంకో పాయింట్ 90% ఆల్మోస్ట్ ఏదో మొత్తానికి సగం సినిమా పైనే ఒక 2 రోజుల ముందే రిలీజ్ అయిపోవడం బయట. దాని ద్వారా ఏదో బ్లూటూత్ ఏదో అంటారు, అది తెలియదండి, అది ఏమిటో దాని ద్వారా రావడం అదొక సంచలనం క్రియేట్ చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా సినిమాని తను తీసిన సినిమా మీద నమ్మకం ఉంచుకొని ఆ భగవంతుడి మీద దయ పెట్టి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయన ధైర్యంగా ఈ సినిమాను రిలీజ్ చేసినటువంటి ప్రసాద్ గారికి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంత పెద్ద సినిమా అలా రిలీజ్ చేశారు కదా అనుకున్నంటే తెల్లవారేటప్పటికి అసలు మామూలు హిట్ కాదండి. ఇందాక అలీ గారు చెప్పినట్టుగా చాలా అసలు ఎంతో గొప్ప హిట్ అండి, అదండి ఇదండి, ఏదో క్రాసింగ్లని అవి అంటున్నారు. ఏం క్రాసింగ్లు ఇవి? ఏమన్నా కుక్కలా క్రాసింగ్ అవడానికి? మంచి సినిమా. మొన్నటిదాకా ఒక కొలమానం కళ్యాణ్ బాబుకి, ఒక గబ్బర్ సింగ్, అలాగే దర్శకుడు హరీష్ శంకర్ గారు ఆ సినిమాను ఒక అద్భుతంగా తీసి ఆయన అప్పటికి మన పవన్ కళ్యాణ్ గారి రేంజ్ని మ్యాక్సిమం పెడితే ఆయన సినిమాకి ఆయనే కాంపిటేటర్ అయ్యి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసి అత్తారింటికి దారేటు అని ప్రశ్న వేస్తే దీని సమాధానం ఏమొస్తుందా అనుకున్నాం. ప్రతి వాళ్ళు మా ఇంటికి రా ఇదే అత్తారు అని అందరూ తెగ పిలిచేశారు. ఇంకా కొంతమందికి కొన్ని లక్షల మంది ఇళ్ళకి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఇంకా చాలా 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 మంది వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో నిజమా సినిమా ఎంత అఖండ విజయం సాధించిందంటే ఒక్కటి దీనికి నిదర్శనం ఏమిటంటే అంటే అత్తారింటికి దారేటు అనేటువంటి ఒక సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, ఈ ప్రసాద్ గారి కెమెరా ఇవన్నీ కలిపి ఒక గొప్ప కుటుంబ కథ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇది మాత్రం ఖాయమండి. ఎందుకంటే ఇందులో ప్రతి జోకు ఎంతంత మాటలు వచ్చేసినాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మాటల మాంత్రికుడు అని ఒక టైటిల్ ఇచ్చారు. అంటే ప్రతి అక్షరం అండి, అదే ప్రతి మాట ఈ సినిమాలో అది బాగా హాస్యాన్ని బాగా లైక్ చేసేవాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే బళ్ళుమని విరగబడి నవ్వరు, మళ్ళా కొంచెం మామూలుగా నవ్వుతుంటారు. వాళ్ళు ప్రతిసారి నవ్వుకుంటూ నాకు పెద్ద ఆయన చెప్పాడు విజయవాడ నుంచి ఫోన్ చేసి, అదేంటయ్యా కోటయ్య మామూలుగా నవ్వుకుంటూ ఉంటామా, ప్రతిసారి నవ్వు ఆపుకోవాల్సి వస్తుంది ఈ సినిమాలో, ఎందుకు కారణం ఏంటి నెక్స్ట్ వెంటనే ఇంకో జోక్ ఏమైనా మిస్ అయిపోతామేమో అన్నంత గొప్పగా ఉంది. డైలాగ్ రాశారు త్రివిక్రమ్ గారు. లాస్ట్ 10 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఇంత యాక్టర్గా ఇంత టాలెంట్ ఉందా అని అసలు ఈనాళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడు ఇంత గొప్ప టాలెంటు అన్నంత గొప్పగా యాక్ట్ చేశారట అని ప్రజలు అనుకోవడం. ఇందాక ఆలీ చెప్పినట్టుగా ప్రతి క్యారెక్టర్కి అండి, అంటే కొద్ది గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని ప్రతి క్యారెక్టర్ని పెట్టుకున్నందుకు ఆయన ఒకటే అన్నారు నన్ను, మీ మొఖాలు కొంతమంది ఉంటాయి శ్రీనివాస్ గారు, మీరందరూ టాలెంటెడ్ వాళ్ళు, మీరు కనపడ్డారంటే ప్రజలు
ప్రేక్షకులు మీ దగ్గర నుంచి కొద్దిగా గొప్ప ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నేను కనుక సక్సెస్ అవ్వకపోతే సినిమాకే బ్యాడ్ అయిపోద్ది. అందుకని నాకు చిన్న పాత్ర పెద్ద పాత్ర అని అనిపించదు. నేను అందరినీ ఆర్టిస్టులు మంచి వాళ్ళని పెట్టుకుంటాను, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే కెమెరా ప్రసాద్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని హీరోయిన్నే కాకుండా మమ్మల్ని కూడా అందంగా చూపిస్తాడు ఆయన. అది ఆయనకి తేడా లేదు, చిన్న పెద్ద అని. తర్వాత మనమంతా కెమెరామెన్ ఎక్కడాని వెతుక్కుంటూ ఉంటాం. అంటే ఆయన పొట్టితనం గురించి కాదు నేను మాట్లాడేది. అరే అన్నీ ఇన్ని తిట్టుకుంటూ అక్కడెక్కడో ఉంటాడు, అట్లా లైట్ల దగ్గర అటు దగ్గర ఇటు దగ్గర వాళ్ళు చేయమని చెబుతాడు తప్ప వాళ్ళు చేసే అంత టైం కూడా ఇవ్వడు. వెళ్ళిపోయి అంటే ఒక చిన్న నిజంగా చెప్పారంటే ఒక కార్మికుల్లో పనిచేస్తారు. చాలా మంచివాడు. పెద్ద పెద్ద సినిమాలు తీసినటువంటి వారు, మీరు ఆయన గురించి తెలియదే ఉంది. అలాంటి ఇది మ్యూజిక్ ప్రతి పాట ఎంత అద్భుతంగా సక్సెస్ అయిందంటే, అది ఆఖరికి ఏంటంటే జనరల్గా సినిమా నిర్మాతలు డబ్బిచ్చి మేలకుండా కూర్చుంటారు. నిర్మాతను కూడా టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ప్రసాద్ గారు కూడా ఆ సన్నటి పర్సనాలిటీలో మన టీవీలో చూస్తుంటే టిట్టు గంతులు ఇచ్చారు ఆయన. చూసారా? అంటే ఆ ఉత్సాహం తెలిసిపోతుందండి ప్రతి చోట. లేకపోతే అది కనపడుతూనే ఉంటుంది ప్రతిదానికి. అందరూ బ్రహ్మానందం గారి గురించి, ఆలీ, ప్రతి వారి గురించి చెప్పాలంటే అందరూ చక్కగా ఉన్నంతలో పరిధిలో అందరితో బాగా చేయించారండి త్రివిక్రమ్ గారు. అది ఆయన గొప్పతనం. తర్వాత ఆయన సరస్వతి పుత్రుడని ఇవాళ ఎంతమంది పొగుడుతూ ఉంటే అసలు నాకు ఆశ్చర్యం వేస్తుందన్నమాట. ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు ఇంత ఈ త్రివిక్రమ్ అని. మొదటి నుంచి ఉందనుకోండి ఆయన మంచి గొప్ప డైలాగ్ రైటరు ఈ జనరేషన్లో అని. ఈ సినిమా చూసిన తర్వాత అండి ఒక ఆత్రేయ గారు, ఓ జంఝాల గారు, ఓ శ్రీశ్రీ గారు, అందరూ, ఓ కొసరాజు గారు, అందరూ కనపడ్డారండి ఆయనలో. నాకు అది ఒక గొప్ప విశేషం అండి. అతనిలో బయటికి కనపడ్డు సింపుల్గా ఏదో బాలయోగిలా గడ్డం పెంచుకుని అది తిరుగుతుంటుంటారు తప్ప రెండోది లేదు. ఇవాళ నేను ఈ ప్రెస్ మీట్కి రావడానికి ఒకటే ముఖ్యమైన కారణం అండి. ఇవన్నీ అలా ఉంటే నా క్యారెక్టరు. నేను బయట వాతావరణంలో చూసి క్యారెక్టర్లను క్రియేట్ చేసి రైటర్లు రాజకోట గారే బాగుంటుందిలే వేషాలు కానీ పెట్టుకుని చేసిన కొన్ని వందల సినిమాలు చేశానండి. అలా కోటగారు మీకోసం రాశాం, ఇగోనండి మీకోసం ఈ వేషం చేశాం అని చెప్పించుకునే కొన్ని వందల సినిమాలు ఉన్నాయండి. వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. కానీ ఈ సినిమాలో ప్రత్యేకతగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్లాంగ్ అనేది నాకు అసలు ఏం తెలియదు. మామూలుగా మనం నెల్లూరు స్లాంగ్ విన్నాం, అలాగే ఇప్పుడు రాయలసీమ, లేకపోతే ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఈస్ట్ వెస్ట్ ఇవి. చిత్తూరు స్లాంగ్ అని ఒకటి సెపరేట్గా ఉందని నాకైతే నా ఇన్నేళ్ళ అనుభవంలో నాకు తెలియదు. అది చిత్తూరు స్లాంగ్ అట. దాన్ని నేను విన్నది ఏమిటంటే కో-డైరెక్టర్ సుధాకర్ గారి ద్వారా, నిర్మాత గారి ద్వారా, పక్కన ఉన్నటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఆయన చిత్తూరు నుంచి లైబ్రరీలో ఈ చిత్తూరు మాండలికకు సంబంధించినటువంటి రాసిచ్చినటువంటి 2-3 పుస్తకాలు తెప్పించి అందులోవి కొన్ని కరెక్ట్గా ప్రజలకి ఎంటర్టైనింగ్గా ఉండే పదాలను పెట్టి ఉన్న కాస్త పాత్ర పరిధిలోనే పెట్టి రచించారని తెలిసినప్పుడు నేను చాలా గర్వపడుతూ భయపడ్డానండి. ఎందుకంటే చేయగలనా లేదా అని. అంటే యాక్ట్ చేయడం కాదండి, ఆ స్లాంగ్ని పర్ఫెక్ట్గా పలకగలనా లేదా అని. నిజంగా ఒక అరగంట పట్టిందండి నాకు ఒక్క మాట మెమరీలో పెట్టుకోవడానికి. ఆ రోజు అందరికీ తెలుసు వాళ్ళు ఉన్నావు నువ్వే. అసలు బైసాట్లు అనేటువంటి పదం నేను ఎప్పుడు వినలేదండి. ఎంత సిగ్గుగా ఉందనో అలాగా బైసాట్లు అంటారట, లేకపోతే అవమానంగా అని. అదొకటి అదేమిటి, ఈ డబ్బా కట్నం దొబ్బే, ఈడేమో నన్ను దొబ్బే. ఇప్పుడు నా పరిస్థితి దూదు కంటే సులకన, నేల కంటే పల్సన అయిపోయింది. ఎంత బైసాట్లే అంటాడు. అది పట్టుకోవడానికి నాకు నిజంగా ఒక అరగంట పట్టిందండి. అలాగా అందుకని ఆయన తర్వాత తెలిసి ఈ పత్రికా ముఖంగా నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
డైరెక్టర్ గారికి అంత అది సిద్ధప్ప ఎవడో తెలియదు. ట్రైలర్ చూసినంతసేపు సినిమా చూసిన తర్వాత నా వేషం అని తెలిసింది. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చేసిందంటే, ఇప్పుడు నిన్న రామలింగయ్య గారి స్మారక అవార్డు నాకు ఇచ్చినప్పుడు నన్ను సిద్ధప్ప సిద్ధప్ప అని అరుస్తున్నారండి. అంటే అంత అంత ఎక్కేసింది దాని క్యారెక్టర్. అలాగే రఘుబాబు గారు ఆయన పరిధిలో ఆయన ఎంత బాగా నటించారు. అలాగే రావు రమేష్ గారు, ప్రతి ఒక్కరూ అండి దర్శకుడికి అందరం కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి ఇది ఉంది. కాబట్టి ఈ సినిమా నాకు ఆర్థికంగా దానికంటే ఎక్కువ వచ్చిందా దీనికంటే ఎక్కువ వచ్చిందా అలాంటివి నాకు తెలియదు. కానివ్వండి, ఈ సంవత్సరపు సినిమాలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పి చాలా పెద్ద వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకు నిజంగా ఆయన అభినందిస్తూ, నిర్మాత గారిని కూడా అభినందిస్తూ మెచ్చుకుంటూ, అలాగే నిర్మాత గారు ఎవరిని నొప్పించడు, తను బాధపడుతున్నట్టు బయటపడ్డు. ఆయన బాధ ఏదో ఆయన మనసులో పెట్టుకుంటాడు తప్ప ఏదైనా కష్టం వచ్చినా ఎక్కడ లేకుండా చక్కగా మంచి వాతావరణంలో పెట్టి సినిమా తీయించుకునేటువంటి నిర్మాత. ఆయనకి 10 కాలాల పాటు అలాగే మంచి సినిమాలు తీయాలని, మాలాంటి 100 మంది నటీనటులకి టెక్నీషియన్స్కి అందరికీ భోజనం పెట్టాలని, అలాగే త్రివిక్రమ్ గారు లాంటి ఇంకా ఎంతోమంది మంచి డైరెక్టర్లు ఈ సంస్థ ద్వారా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆఖరిసారిగా నేను చెప్తున్నది, ఇంత మంచి సినిమాని, ఒక కుటుంబ కథ ఎంటర్టైన్మెంట్ సినిమాని ఇంత ఘన విజయం సాధించడానికి కారణమైనటువంటి ప్రేక్షకులందరికీ మనసా వాచ కర్మణ మంచి తెలుగు సినిమాని ఆదరించినందుకు తెలుగు ప్రజలందరికీ మనసా వాచ కర్మణ నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.